నమస్తే నేను జ్యోత్స్న. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శనను బెదిరిస్తూ దళం పేరిట లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని బాధితుడి మామ ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించినట్టు బాధితుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రణవెల్లిలో నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని బెదిరించినట్టుగా సమాచారం. పోలీసులకు కంప్లైంట్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిని విత్డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, అసలు రణవెల్లి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది? దళ సభ్యులపైన లేఖ రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గరటువంటి వివరాలేంటి? చూసినా ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. గన్ పెట్టి బెదిరింపులకు గురి చేశారన్నట్టు ఒక అభ్యర్థి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు సంబంధించి నామినేషన్ వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు గురి చేశారు. మాస్క్ తో వచ్చినటువంటి వ్యక్తి తనకు గన్ చూపించి బెదిరించాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా సంబంధం లేకపోయినటువంటి గన్ కల్చర్ అనేటువంటిది ఆసిఫాబాద్ లో పెరుగుతుంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఓ వ్యక్తి మావోయిస్టుల పేరుతో బెదిరించేందుకు గన్ తీసుకొని వచ్చి బీహార్ నుంచి గన్ తీసుకొని వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి వైనం పైన అదే ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేసి గన్ అదంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో వ్యక్తి గన్తో బెదిరిస్తున్నారు, అది కూడా దళం పేరు చెప్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో పోలీసులు దీనిపై లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. గన్ కల్చర్ పెరుగుతుందా, గన్ నిజంగానే తుపాకీ తీసుకొని వచ్చారా అనేటువంటి కోణంలోనూ విచారణ జరుగుతుంది. రైట్ గోపాలకృష్ణ.